హలో అందరికీ. చికెన్ పకోడీని చూస్తుంటేనే నోరూరుతుంది కదండి. ఇలా ఈజీ, టేస్టీ అండ్ చికెన్ పకోడీని తయారు చేసుకోవడం ఎలానో చూద్దాం. ముందుగా కేజీ చికెన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, రుచికి తగ్గట్టుగా సాల్టు, ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 1 కప్పు కార్న్‌ఫ్లోర్, 1 కప్పు బియ్యపు పిండి, 1 కప్పు శనగపిండిని వేసుకోవాలి. కొంచెం కరివేపాకుని వేసుకొని ఇక్కడ నేను ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. ముక్కలకి మసాలా అంతా బాగా పట్టేటట్టు కలుపుకొని 5, 6 గంటల పైగానే ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. అప్పుడు మాత్రమే మసాలా ముక్కలకి బాగా పట్టి చాలా బాగుంటుంది. 5, 6 గంటల తర్వాత తీసి ముక్కల్ని మళ్ళీ బాగా కలుపుకొని మనం ముందుగా వేడి చేసుకున్న ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు అనేది అస్సలు లో ఫ్లేమ్లో మాత్రం వేయించుకోండి. అస్సలు హై ఫ్లేమ్లో మాత్రం వేయించుకోవద్దు. 30, 40 మినిట్స్ వరకైనా సరే లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. అప్పుడు మాత్రమే ముక్క అనేది బాగా ఉడుకుతుంది. తింటుంటే చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా ఈజీ రెసిపీ అండి. ఇక్కడ 4, 5 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని తీసుకోవాలి. అంతేనండి, చూసారు కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఒక్క లైక్ మాత్రం కొట్టండి.